హాయ్ నమస్తే. మన దేశంలో కేరళలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ ప్రభుత్వం సేఫ్ కేరళ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 726 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిని ఆపరేట్ చేయడానికి మనుషులు అవసరం లేదు. ట్రాఫిక్ రూల్స్ దాటిన ప్రతి బండిని కూడా పట్టుకొని చలాన్లు వేసి అవి పంపిస్తారనమాట. ఈ కెమెరాలు వచ్చాక అక్కడ రోడ్డు ప్రమాదాలు కానీ వాటి వల్ల జరిగేటువంటి మరణాలు కానీ బాగా తగ్గాయని చెప్పేసి కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏఐ టెక్నాలజీ రోజు మన ప్రాణాలను కాపాడుతుంది అనమాట. అద్భుతం కదా. కానీ ఒక్క క్షణం ఆగండి. ఇదే టెక్నాలజీ మనల్ని కాపాడటానికి బదులుగా మన ప్రాణాలు తీయడానికి వాడితే ఇదే తన తర్వాత టార్గెట్గా ఒక దేశ అధ్యక్షుడిని కానీ ప్రధాని కానీ లేదంటే ఒక ముఖ్యమంత్రిని కానీ ఎంచుకుంటే పరిస్థితి ఏంటి? ఇది వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా గురించి చెప్తున్నట్లుగా అనిపిస్తుంది కదా. కానీ ఇది మన ఊహకు చాలా దగ్గరగా వేగంగా నిజమవుతున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వాస్తవం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆ చీకటి కోణం గురించి, అంటే ఆల్గారిథమిక్ వార్ఫేర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం ఆధారంగా ఈ వీడియో తయారు చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి విశ్లేషణలు మీకు అందిస్తూ ఉంటా. ఇక ది న్యూ బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధం అంటే మనకు గుర్తొచ్చేది సైనికులు కానీ తుపాకులు కానీ యుద్ధ ట్యాంకులు. కానీ ఇప్పుడు యుద్ధ స్వరూపం అనేది పూర్తిగా మారిపోబోతోంది. నేటి వార్ డేటా సెంటర్లలో, కంప్యూటర్ కోడ్లలో, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్లోనే ఈ యుద్ధం అనేది జరగబోతుంది అనమాట. అంటే నిపుణులు ఏమంటారంటే దీన్నే ఆల్గారిథమిక్ వార్ఫేర్ అని పిలుస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఏ ఆల్గారిథంలను ఆయుధాలుగా వాడి యుద్ధం చేయడం అనమాట. ఇది భవిష్యత్తులో జరగబోయేది కాదు, ఇప్పటికే మొదలైపోయింది కదా. ఉక్రెయిన్ రష్యా వార్లో రెండు దేశాలు కూడా ఏఐ పవర్డ్ డ్రోన్లను విచ్చలవిడిగా వాడుతున్నాయి. ఈ డ్రోన్లు శత్రువులను గుర్తించడంలో, ఖచ్చితంగా దాడి చేయడంలో కూడా చాలా కీలకంగా అయితే మారుతున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల డ్రోన్ దాడుల ఖచ్చితత్వం కూడా పెరిగిందని చెప్పేసి నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందినటువంటి ఫౌండేషన్ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ అనే స్టార్టప్ ఫ్యాంటమ్ MK1 అనే హ్యూమనాయిడ్ రోబోలను ఉక్రెయిన్కి అందించడానికి ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతానికి వీటిని లాజిస్టిక్, రిపేర్లు లాంటి ప్రమాదకరమైనటువంటి పనులకు మాత్రం వాడుతున్న మనుషులను పోలినటువంటి రోబోలు యుద్ధ భూమిలో అడుగుపెట్టడం అనేది ఇదే మొదటిసారి అన్నమాట. ఇప్పటిదాకా చాలా వ్యవస్థల్లో చివరి నిర్ణయం మనిషే తీసుకుంటున్నాడు. దీన్ని హ్యూమన్ ఇన్ ద లూప్ అంటారు. అంటే యుద్ధ వేగం పెరుగుతున్న కొద్దీ కూడా సెకన్లకు లక్షల కొద్దీ డేటాను ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు మనిషి స్పందించేటువంటి వేగం అనేది సరిపోదు అనమాట. అందుకే మనిషి ప్రమేయం లేకుండా పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఆయుధాలు అంటే లేతల్ అటానమస్ వెపన్స్ సిస్టమ్స్ అంటారు వీటిని, లేదా LAWS లాస్ అంటారు అనమాట. ఇలాంటి సిస్టమ్ కోసం అని చెప్పేసి ప్రపంచ దేశాలు అయితే ఇప్పుడు పోటీ పడుతున్నాయి. ఏఐ ది సైలెంట్ కిల్లర్ అంటే ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఒక ఏఐ సైలెంట్ కిల్లర్గా ఎలా మారుతుందంటే ఒక దేశాధినేతను క్షణాల్లో ఎలా టార్గెట్ చేయగలదు ఒకసారి ఊహించుకోండి. ఇది కేవలం డ్రోన్ని పంపి చేసేటువంటి భౌతిక దాడి కాకపోవచ్చు. ఏఐ దాడి చాలా తెలివిగా, ఎవరికీ కనిపించకుండా, ఎక్కడి నుంచి జరిగిందో కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక శక్తివంతమైనటువంటి ఏఐ ముందుగా ఒక దేశాధినేతకు వ్యతిరేకంగా కొన్ని డీఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తుంది. అవి ఎంత సహజంగా ఉంటాయంటే మామూలు జనం కాదు, మీడియా కూడా వాటిని నిజమని నమ్మేస్తుంది అనమాట. అతను మాట్లాడినట్టుగానే ఉంటుంది, ఆ అధ్యక్షురాలు మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్గా స్ప్రెడ్ అయిపోతాయి. అంటే జనంలో గందరగోళం కానీ, కోపం కానీ, అలజడి కానీ పెరిగిపోతాయి. దేశంలో అల్లర్లు మొదలవుతాయి. ఇదే టైంలో అదే స్టాక్ మార్కెట్లో కూడా చొరబడుతున్నాయి. అక్కడ ఆల్గారిథమిక్ ట్రేడింగ్ ద్వారా కొన్ని కంపెనీల షేర్లను అమ్మడం కానీ, కొనడం కానీ చేసి మొత్తాన్ని కూడా మార్కెట్ని కుప్పకూలుస్తుంది అనమాట. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ గంటల్లోనే తలకిందులైపోతూ ఉంటుంది. ఇంకా దారుణంగా అది దేశ పవర్ గ్రిడ్ మీదో, కమ్యూనికేషన్ నెట్వర్క్ మీదో సైబర్ దాడి చేసి కరెంటు, ఇంటర్నెట్ లేకుండా ఆ దేశానికి చేయగలదు. బ్యాంకులు, హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా మొత్తం ఆగిపోతాయి. మనకి రైళ్లు కానీ అన్నీ ఆగిపోతాయి. దేశం మొత్తం కూడా స్తంభించిపోతుంది. ఈ పనులన్నీ ఒకేసారి సమన్వయంతో కొన్ని నిమిషాల్లో జరిగితే ఏం జరుగుతుందో ఊహించండి. ఒక్క బాంబు కూడా పేల్చక్కర్లేదు, ఒక్క సైనికుడు కూడా సరిహద్దులు దాటక్కర్లేదు. ఒక దేశాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టవచ్చు, ఆ దేశ నాయకుడిని నిస్సహాయుడిగా చేసేయచ్చు. ఇది భౌతిక హత్య కన్నా కూడా భయంకర, అంటే ఫిజికల్గా హత్య చేయడం కన్నా కూడా చాలా భయంకరమైనది అనమాట. అంటే ఒక దేశాన్ని, దాని నాయకత్వాన్ని కంటికి కనిపించినటువంటి శక్తితో కూల్చేయడము, ఏఐకి ఉన్నటువంటి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనాలిసిస్ సామర్థ్యంతో ఒక వ్యక్తి కదలికలు కానీ, అలవాట్లు కానీ, బలహీనతలు కానీ విశ్లేషించి ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో ఖచ్చితంగా ప్లాన్ చేయగలదు అనమాట. ఇది ఇరాన్ విషయంలో ఇదే జరిగిందంటారు. ఆంథ్రోపిక్ను ఉపయోగించి ఖైమేనీని హత్య చేశారు. ఆయన కదలికలు మొత్తం కూడా ఆంథ్రోపిక్ ద్వారానే కనిపెట్టారని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. ది ఎథికల్ క్రాస్ రోడ్స్ అంటే ఈ టెక్నాలజీ ఎంత ప్రమాదకరమో దాన్ని తయారు చేసే కంపెనీలకు కూడా బాగా తెలుసు.
ఇక్కడే అసలు సమస్య అనేది మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఏ మోడల్స్ తయారు చేసే కంపెనీల్లో ఆంథ్రోపిక్ ఒకటి. దాని CEO డారియో అమోడి భద్రతకి ఎక్కువ విలువ ఇస్తాడు. అందుకే తమ ఏని ప్రజలపై నిఘా పెట్టడానికి కానీ, మనిషి ప్రమేయం లేని ఆయుధాల్లో వాడటానికి కానీ వాడొద్దు అని చెప్పేసి ఆయన అయితే వాడకూడదు అని చెప్పేసి ఆయన క్లారిటీగా ఉన్నాడు. కానీ అన్ని కంపెనీలు ఇలాగే ఆలోచించట్లేదు. ChatGPTని తయారు చేసినటువంటి OpenAI లాంటి టెక్ దిగ్గజాలు ఏంటంటే గతంలో సైనిక ఒప్పందాలకి దూరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడేమంటే తమ పాలసీని చేంజ్ చేసుకుంటున్నాయి. అంతిమ నిర్ణయం మనిషి చేతుల్లోనే ఉంటుందని వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న అనేది తలెత్తుందన్నమాట. అంటే మిల్లీ సెకన్ల వేగంతో యుద్ధాలు జరిగేటప్పుడు మనిషి ఇచ్చేటువంటి ఆమోదం కేవలం ఒక తూతూ మంత్రంగానే మిగిలిపోతుంది కదా. ఒక ఆల్గారిథం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసాక దాన్ని కాదని చెప్పేటువంటి టైం కానీ ధైర్యం కానీ మనిషికి ఉంటుందా అనేది డౌట్ అనమాట. ఇది టెక్ కంపెనీలు ప్రభుత్వాల మధ్య నలుగుతున్నటువంటి ఒక పెద్ద నైతిక సంక్షోభంగా ఉంది. ఇక ఇట్స్ ఆల్రెడీ హియర్ అంటే ఈ ఆల్గారిథమిక్ వార్ఫేర్ అనేది అంటే సైనిక డ్రోన్లు ఇవన్నీ ఎక్కడో యుద్ధక్షేత్రాల్లో జరుగుతున్నాయి, మనకెందుకులే అని మనం అనుకోవచ్చు. కానీ అసలు నిజం ఏంటంటే ఈ టెక్నాలజీ పునాదులు ఇప్పటికే మన వీధుల్లోకి, మన ఇళ్లలోకి, మన ఫోన్లోకి కూడా చేరిపోయినాయి. మీ ప్రతి కదలిక కూడా రికార్డ్ అవుతుంది అనే మాట అక్షరాల నిజం. మన నగరాల్లో ఉన్నటువంటి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలే దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇవి లక్షల మంది ఫేసెస్ని, ముఖాలని ఒక్క సెకన్లలో గుర్తించగలమని చెప్పేసి చెప్తారనమాట. అంటే వీటి ఖచ్చితత్వంపై ఇంకా డౌట్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పోలీస్ విభాగాలు ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తూనే ఉన్నాయి. కేరళలో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వివాదాలు కూడా వచ్చినాయి. అంటే సీక్రెసీ రైట్, గోప్యత హక్కు అంటారు కదా, దాన్ని కానీ కాంటాక్ట్ల ట్రాన్స్పరెన్సీ మీద కూడా ప్రశ్నలు అయితే తలెత్తినాయి. అంతేకాదు మనం వాడేటువంటి సోషల్ మీడియా కానీ, చేసేటువంటి ఆన్లైన్ షాపింగ్ కానీ, ఉపయోగించేటువంటి గూగుల్ మ్యాప్స్ కానీ ఇవన్నీ మన గురించి భారీ స్థాయిలో డేటాను అయితే సేకరిస్తూ ఉన్నాయి. మన అలవాట్లు, మన ఇష్టాలు, మన ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ప్రతిదీ కూడా ఒక డిజిటల్ ప్రొఫైల్గా మారిపోతుంది. ఈ డేటాను విశ్లేషించడం ద్వారా ఏఐ మన తర్వాత స్టెప్ని కూడా ఊహించగలదు అనమాట. అంటే ఈ రోజు మనల్ని ట్రాక్ చేయడానికి వాడుతున్నటువంటి ఈ టెక్నాలజీ రేపు మనల్ని కంట్రోల్ చేయడానికి వాడడానికి గ్యారంటీ ఏమని చెప్పండి. ఇక ఏఐ ప్రొటెక్టర్ ఆర్ డిస్ట్రాయర్ అంటే ప్రతి టెక్నాలజీకి రెండు ముఖాలు ఉంటాయి. అంటే కత్తితో కూరగాయలు కోయొచ్చు, ప్రాణాలు కూడా తీయొచ్చు అంటారు కదా, అలాగనే ఏఐ కూడా అంతే అనమాట. ఫస్ట్ ఏంటంటే ప్రొటెక్టర్ అంటే రక్షకుడు గురించి ఆలోచిస్తే మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా కేరళలో ఏఐ కెమెరాలు ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నాయి. పాత హత్య కేసును కూడా ఛేదించడానికి కానీ, నేరస్తులు పట్టుకోవడానికి కానీ ఏఐ అనేది పోలీసులకి హెల్ప్ అవుతుంది. నేరాలు జరగకముందే అంచనా వేసి హెచ్చరించేటువంటి వ్యవస్థలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మనకి మరింత సురక్షితమైనటువంటి సమాజాన్ని అయితే ఇస్తుంది. ఇక నాశనకారి అంటే డిస్ట్రాయర్ కూడా అదే టైంలో ఇదే నిఘా టెక్నాలజీ మన ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా మన గోప్యత హక్కు అంటే సీక్రెసీని కూడా దెబ్బతీస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని గుర్తించి అణిచివేయడానికి దీన్ని ఒక ఆయుధంగా కూడా వాడుకోవచ్చు. ఇది ఒక డిజిటల్ నియంతృత్వానికి దారితీసే ఛాన్స్ ఉంది. మన ప్రతి పనికి పాయింట్లు ఇచ్చే సోషల్ క్రెడిట్ సిస్టమ్ లాంటివి వస్తే మన స్వేచ్ఛ పూర్తిగా పోయినట్లే అనమాట. ప్రస్తుతం ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి ఆయుధాలు అంటే లేతల్ అటానమస్ వెపన్స్ మీద ఒక అంతర్జాతీయ ఒప్పందం కోసం ఐక్యరాజ్యంతో తీవ్రమైనటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ఈ విషయంలో దేశాల మధ్య అయితే ఏకాభిప్రాయం రావట్లేదు. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనే కాదు, దాన్ని వాడే మనిషి ఉద్దేశం ఎలాంటిది అనేది చాలా ముఖ్యం. కానీ ఆ నిర్ణయం తీసుకునే ప్రక్రియ నుంచి మనిషిని తప్పిస్తే ఏమవుతుంది, ఒక కోడ్, ఒక ఆల్గారిథం ఒక ప్రాణం తీయాలని నిర్ణయిస్తే దానికి అది డిసైడ్ చేసుకుంటే అప్పుడు ఆ బాధ్యత ఎవరిది? మనం ఆ సినిమాలో చూసాం కదా, రజనీకాంత్ సినిమాలో చూసాం కదా, అలానే ఉంటుంది. ఆ ఆల్గారిథందా లేకపోతే దాన్ని రాసినటువంటి ప్రోగ్రామ్దా, ఇది లేక ఇదంతా చూస్తూ మౌనంగా ఉండిపోయినా మనందరిదా? ఈ ఆల్గారిథమిక్ వార్ఫేర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మనిషి కంట్రోల్లో లేనటువంటి ఏ ఆయుధాలను పూర్తిగా నిషేధించాలా లేక కొన్ని నియంత్రణలతో అనుమతించాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఆలోచనలు తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరెన్నో లోతైన విశ్లేషణ కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.